ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం. నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం. రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం. ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో అమ్మా నాన్న ఓ ఓల్డేజ్ హోమ్, శ్రీమతి సిహెచ్ నాగవేణి గారి కథానిక వింటారు. కథానిక అమ్మా నాన్న ఓ ఓల్డేజ్ హోమ్. ఇది ముగింపు కాదు, ఈ కథే మళ్లీ మొదలు. అనగనగా రేపల్లె అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒకే ఒక్క సంతానం అరవింద్. ఆ అరవింద్ని చదివించడానికి రామయ్య, సీతమ్మ వారి సొంత వ్యవసాయంతో పాటు ఇతర వ్యవసాయ కూలీ పనులు కూడా చేసి కష్టపడి కూడబెట్టిన డబ్బుతో తమ ముద్దుల కొడుకుని పై చదువుల కోసం, ఆపై పెద్ద ఉద్యోగాల కోసం అమెరికా పంపించారు. అరవింద్ అమెరికా వెళ్ళిన మొదట్లో తల్లిదండ్రులతో బానే మాట్లాడేవాడు. అక్కడి స్నేహాలు, అలవాట్లు అరవింద్లో చాలా మార్పులు తీసుకువచ్చాయి. వీళ్ళు ఇక్కడ కష్టపడి డబ్బులు పంపించేవాళ్ళు. అప్పటికే అరవింద్ వెళ్ళి చాలా సంవత్సరాలు గడిచింది. ఇంకా తమ కొడుక్కి పెళ్లి చేద్దామని అనుకుంటారు. పెళ్లి తర్వాత నానమ్మ, తాతయ్యలు కూడా అయ్యామని ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ రామయ్య, సీతమ్మ ఇక్కడ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ అక్కడ అరవింద్ అప్పటికే ఆ దేశపు అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ సంగతి కూడా వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పడు. అది తెలియని అరవింద్ వాళ్ళ అమ్మా నాన్న అరవింద్కి తన చిన్నప్పటి స్నేహితురాలైన స్నేహతో పెళ్లి సంబంధం మాట్లాడి ఉంచారు. ఎందుకంటే అరవింద్కి కూడా స్నేహ అంటే ఇష్టమని వాళ్ళకి తెలుసు కాబట్టి. అది అరవింద్ అమెరికా వెళ్ళక ముందు, ఇప్పుడు కాదు. స్నేహ కాబోయే అత్తమామలను చాలా బాగా చూసుకునేది. అరవింద్ ఎప్పుడు వస్తాడా, వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇంతలో అరవింద్ ఇక్కడ ఊర్లో జరిగేవన్నీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని జాబ్కి కొన్నాళ్ళు లీవ్ పెట్టుకొని ఇండియాకి వచ్చాడు. తన భార్యతో, 5 ఏళ్ల తన కొడుకుతో సహా. ఇంటికి రాగానే అది చూసి రామయ్య, సీతమ్మ నిర్ఘాంతపోయి చూస్తారు. ఏంట్రా అరవింద్, నువ్వు చేసిన పని? మాకొక్క మాట కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావా? ఒక బిడ్డను కూడా కని వాడికి 5 ఏళ్ళు వచ్చేదాకా మేం నీకు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అప్పుడక్కడ ఓ పెద్ద గొడవే జరిగింది. అక్కడే ఉన్న స్నేహ అలానే చూస్తూ ఉండిపోయింది. స్నేహ అరవింద్తో పెళ్లి ఖాయమైన దగ్గర నుంచి ఎన్నో కలలు కంటూ తన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది. స్నేహది కూడా ఒకే ఊరు కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ వాళ్ళ అవసరాలన్నీ చూస్తూ అరవింద్ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇదంతా తెలిసి స్నేహ ముందు చాలా బాధపడినా తర్వాత అరవింద్ నిజస్వరూపం తెలుసుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. అరవింద్ అమెరికా నుంచి ఇప్పటికైనా వచ్చింది అమ్మా నాన్నల మీద ప్రేమతో కాదు, వాళ్ళకున్న పొలాలు, స్థలాలు, ఉండే ఇల్లు అన్నీ అమ్మేసుకొని వచ్చిన డబ్బుతో అమెరికాలో బిజినెస్ పెట్టడానికి ప్లాన్ వేసుకొని మరీ వచ్చాడు. ఇవన్నీ తెలుసుకున్న స్నేహ మౌనంగానే ఉండిపోయింది. అప్పుడే రామయ్య అలా ఊళ్ళోకి వెళ్ళి వస్తుంటే దారిలో ఊరి పెద్దలైన భూషణం గారు ఎదురై, రామయ్య, నేను విన్నది నిజమేనా? ఊర్లోని పొలాలు, స్థలాలు, ఉండే ఇల్లు అన్నీ అమ్ముతారటగా? మీ అబ్బాయి అరవింద్ చెప్పాడు. మంచి రేటుకి కొనేవాళ్ళుంటే చూడమని కూడా చెప్పాడు. మీరు అమ్మేది నిజమే అయితే నేనే కొంటానని చెప్పాడు ఆయన. అది విన్న రామయ్యకి క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. ఆయనకి ఏ సమాధానం చెప్పకుండా త్వరగా ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చి సీతమ్మకి జరిగిందంతా చెప్పి అరవింద్ని పిలిచి అడుగుతారు, ఏంట్రా అరవింద్, నేను విన్నది నిజమేనా? మన పొలాలు, స్థలాలు అమ్ముతామని భూషణం గారికి చెప్పావట. దేనికిరా? మనం పొలాలు అమ్మడం ఏంటి? ఇప్పటికే నీ చదువు కోసం, నువ్వు అమెరికా వెళ్ళడం కోసం చాలా వరకు అమ్మేశాం కదరా. ఇంకా ఉన్నది కొంచెమే కదరా మాకు ఆధారం. అది కూడా అమ్మేస్తే ఎలారా? నీకు అమెరికాలో పెద్ద ఉద్యోగం ఉంది. ఇక్కడ మా పరిస్థితి ఏంట్రా అని అడుగుతారు. మీ పరిస్థితి ఇంకా ఏముంది నాన్న? అమ్మకి నీకు వయసు మీద పడింది. ఇంకా ఏం చేస్తారు? ఆస్తులు, ఈ బాధ్యతలు మీకెందుకు? అందుకే మీ ఇద్దరి కోసం నేను ముందే
దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్లో మీ ఇద్దరిని ఉంచడానికి మాట్లాడేశాను. నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. అక్కడ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు వాళ్ళతో రోజు మంచి కాలక్షేపం అవుతుంది. మీకు ఈ వయసులో ఇంతకన్నా ఇంకేం కావాలి అని అన్నాడు అరవింద్. ఆ మాటలకు రామయ్య సీతమ్మ దంపతుల గుండె బరువెక్కిపోయి ఆ బాధంతా కళ్ళల్లోంచి కన్నీళ్ల రూపంలో నదిలా ప్రవహించింది. మాట్లాడడానికి నోరు కూడా పగలడం లేదు. చిన్నగా సీతమ్మ మాట్లాడుతూ, అరవింద్, ఏంటి నాన్న ఇదంతా ఇలా మాట్లాడుతున్నావు? ఇంతలా మారిపోయావు. నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాంరా. ఏదడిగినా కాదనకుండా చేశాం. ఇన్నేళ్లలో మా బాగోగుల గురించి పట్టించుకోకపోయినా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు ఇలా చేయడం నీకు న్యాయం కాదురా అరవింద్. మా మాట పట్టించుకోరా అని కన్నతల్లి ఎంత ప్రాధేయపడినా ఆ కొడుకు కరకగుండె కొంచెం కూడా కరగలేదు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మరో 2 రోజుల్లో బయలుదేరుతాం అని అరవింద్ అనగానే రామయ్యకి విపరీతమైన కోపం వచ్చి కొడుకుపై గట్టిగా అరిచేసరికి బీపీ లెవెల్స్ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోతాడు. అది గమనించిన స్నేహ వెంటనే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఆరోగ్యం కూడా పట్టించుకొని అరవింద్ తన ఏర్పాట్లలో తనుంటాడు. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన స్నేహ అరవింద్ని నిలదీసింది. ఎందుకు ఇంత చదువుకున్న మూర్ఖత్వం నీకు? నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేసిన నీ కన్నవాళ్ల పట్ల ఇంత నిర్దయగా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? కొంచెం కూడా మానవత్వం లేని మృగానివా అనేసరికి అరవింద్ అహం దెబ్బతిని, అసలు నువ్వెవరు మా మధ్యలో చెప్పడానికి? నీకేం సంబంధం ఉందని? నన్ను ఇన్ని మాటలేని అధికారం, హక్కు నీకెవరిచ్చారని స్నేహపై విరుచుకు పడతాడు. ఇన్నాళ్ళు నువ్విక్కడ లేకపోయినా, మీ అమ్మా నాన్నల్ని పట్టించుకోకపోయినా వాళ్ళని నా తల్లిదండ్రులుగా చూసుకున్న బాధ్యత అనుబంధం, మానవత్వం నాకు ఆ అధికారం ఇచ్చింది. వారు నాపై చూపించిన ఎనలేని ప్రేమ వారి తరపున నిలబడి మాట్లాడే హక్కునిచ్చింది. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదంది స్నేహ. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోను. వాళ్ళు నా తల్లిదండ్రులు, వారి మీద నీకే అధికారం లేదు అంటాడు అరవింద్. రేయ్ చదువుకున్న బుద్ధిలేని ప్రబుద్ధుడా, తల్లి తండ్రి మీద ఉండాల్సింది అధికారం కాదురా, ఉండాల్సింది ఎనలేని మమకారం రా మూర్ఖుడా. అయినా నీకు ఎక్కువైతే ఎక్కువయ్యారేమో కానీ నాకు మాత్రం భారం కారు. నేను వాళ్ళని చూసుకోవాలి అంటే నాకు వాళ్ళకి బంధమే ఉండాలి అనుకుంటే వాళ్ళని నేను దత్తత తీసుకుంటాను, నా తల్లిదండ్రులుగా అని గట్టిగా చెప్పింది. దానికి అరవింద్, ఏంటి ఆవేశంలో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నా అనుకుంటున్నావా? ఇదంతా వాళ్ళ ఆస్తి కోసమే కదా నీ డ్రామాలు అని అంటాడు స్నేహని. అవి కావాల్సింది నీకురా, నాకు కాదు. వాటి కోసమే వచ్చావుగా ఇంత దూరం శ్రమపడి. దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని పో నువ్వే అవన్నీ. వెలకట్టలేని ఆస్తిపాస్తులు అమ్మా నాన్నలేనని నీలాంటి వాడు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకో మిస్టర్ అరవింద్, ఇదే ముగింపు కాదు, ఈ కథే మళ్ళీ మొదలవుతుంది. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. నీకో కొడుకు ఉన్నాడుగా, నీకు ముందు ముందు తెలుస్తుంది అన్నది స్నేహ. వారిద్దరి మధ్య వాదోపవాదాలు ముగిసిన తర్వాత అరవింద్ అన్నీ సర్దుకొని సొమ్ములన్నీ మూటగట్టుకొని ఎంతో విలువైన అమ్మా నాన్నని వదిలేసి అన్ని బంధాలను కాదనుకొని లేని రెక్కలు కట్టుకొని పరాయి దేశం ఎగిరిపోయాడు. అక్కడికి వెళ్ళాక తన అమ్మానాన్నలకు బదులుగా వెంట తెచ్చుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ఏవేవో బిజినెస్లు చేస్తాడు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అత్యాశ ఇంకా పెరిగి ఉన్నదంతా పెట్టి ఇంకా గొప్పవాడిని అవ్వాలని మోసగాడైన పార్ట్నర్ చేతిలో ఘోరంగా మోసపోయి ఇన్నేళ్ళు సంపాదించుకున్నదంతా ఒక్కసారే పోగొట్టుకుంటాడు. శూన్యంలా మిగిలిపోతాడు. అప్పుడు స్నేహ అన్న మాటలు తన గతమంతా ఒక్కసారి గుర్తుకొస్తుంది. కన్న తల్లిదండ్రులను కాదనుకొని బాధపెట్టిన బిడ్డలు సుఖపడినట్లు చరిత్రలోనే లేదని. ఇక్కడ ఇండియాలో స్నేహ తను దత్తత తీసుకున్న అరవింద్ తల్లిదండ్రులు చూపించిన తనని ఇష్టపడే సుహాస్ అనే మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని పిల్లలతో తన దత్తత తల్లిదండ్రులతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతోంది. అక్కడ అమెరికాలో అరవింద్తో తన 16 ఏళ్ల కొడుకు అయాన్ ఇలా మాట్లాడుతున్నాడు. డాడ్, నువ్వు నా చిన్నప్పుడు నానమ్మ తాతయ్యల ఆస్తి మొత్తం తీసుకొని వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తానన్నావుగా. నేను నీ కొడుకుని కదా డాడ్. మరిప్పుడు నీ దగ్గర కనీసం ఏ ఆస్తులు లేవు కదా. మరి నేను కూడా నిన్ను ఏదో ఒక ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాను, పదండి డాడ్ అన్న కొడుకు మాటతో
అరవింద్ తను చేసిన తప్పుకి ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేకపోయింది. ఇది ముగింపు కాదు, ఆ కథే మళ్ళీ మొదలైంది. మాతృదేవో భవ అన్న సూక్తిని విడిచి పితృదేవో భవ అన్న మాటను మరిచి ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో కన్న కొడుకులు కూతుళ్లే చేర్పించడం ఎక్కువగా చూస్తున్నాం. అందుకు కారణం పెద్దవారు తమ పిల్లల నుంచి కొంచెం ప్రేమను ఆశించడం, వాళ్ళపై కాస్త శ్రద్ధ చూపించాలి అనుకోవడం. అదే వారు చేసే తప్పుగా మారుతుందేమో మరి. కొందరు బిడ్డలకి కావాల్సింది కేవలం తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల వీలునామా, అది పెద్దలకు బాధతో చేసే ఎదరాజీనామా. 6-10 వయసు దాటిన పెద్దలు 6 ఏళ్ల పిల్లలతో సమానం. ఆ వయసు నుంచి పెద్దలు మళ్ళీ పిల్లలైపోతారు. మనం మన పిల్లల్ని చూసుకున్నట్టుగానే తమ పిల్లలు వాళ్ళని బాగా చూసుకోవాలి అనుకుంటారు. అలా కోరుకోవడం న్యాయమే కదా. ఈ వయసు వారి చివరి దశ కానే కాదు. పెద్దల బాల్యం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. తమ మనవళ్ళు మనవరాళ్లతోనే వాళ్ళు ఎక్కువ స్నేహం చేయాలనుకుంటారు, వారితో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటారు. చెప్పాలంటే మళ్ళీ చిన్నపిల్లలైపోతారు. వారి జీవిత అనుభవ సారాన్ని తమ పిల్లలకి వారి పిల్లలకి అందించాలి అనుకుంటారు. తమ జీవితం మొత్తం తమ పిల్లల కోసం ఎంతో కష్టపడి యంత్రాల్లా పని చేసి అలసిపోయిన ఆఖరి దశలో విశ్రాంతి తీసుకునే సమయంలో వారికి ప్రశాంతత లేకుండా పోతుంది. ఎత్తుకొని పెంచి గారం చేసి గోరుముద్దలు తినిపించి అన్ని రకాల సేవలు చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసి సమాజంలో గొప్ప స్థానంలో నిలబెడితే ఆ బిడ్డలు విజ్ఞానం వివేకం చాలా ఎక్కువై వారు పంచిన ప్రేమను వారు చేసిన త్యాగాలను మర్చిపోయి తల్లిదండ్రులకు పట్టడన్నం పెట్టడానికి మనసు రాక మనుషులు కాదు గనుక ఇక వారి అవసరం తీరిందంటూ వట్టిపోయారని ఎదిగిన బిడ్డకు గడ్డం వచ్చాక కన్నవాళ్లే అడ్డు అనే సామెతల కారణాలేవైనా ఆదరించాల్సిన సమయంలో అందరూ ఉన్న అనాథులుగా మార్చి వృద్ధాశ్రమాలలో నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. వారి బాధ్యతని భారంగా భావించి వదిలించుకుంటున్నారు. ఇదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఆలోచిస్తే ఈ బంగారు బిడ్డల కథ అసలు మొదలయ్యేనా? ఇంత దూరం వచ్చేనా? 10 నెలలు బరువని నిన్నెప్పుడు తీసి పక్కన పెట్టలేదు అమ్మ. భరించలేని పురిటి నొప్పులతో తన ప్రాణాల మీదకు వచ్చిన ఎంతటి కష్టం వచ్చినా తన కన్నీళ్లను ఏ కంటికి కనిపించకుండా తన గుండెలోనే దాచిపెట్టి గొప్పగా పెంచాడు నాన్న. వీరిరువురు తమ ఒంట్లో ఎముకలన్నీ అరిగిపోయేలా వారి బ్రతుకునంతా కొవ్వొత్తుల్లా కరిగిపోయి వెట్టి చాకిరీ చేసి మీ అభివృద్ధికి కారణమయ్యి చివరికి సత్తువు లేకుండా నిస్సత్తువతో నిస్సహాయ స్థితిలో 4 మెతుకుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. నిన్ను కళ్ళలో పెట్టుకొని కంటికి రెప్పలా కాచుకొని పెంచుకున్న నీ కన్న వాళ్ళకి ఇంతటి దుస్థితి ఎందుకని ఆలోచించారా ఎప్పుడైనా? ఇది మీ పెద్దల చివరి అంకం కాదు, రేపటి మీ పిల్లలు మీకిచ్చే వరం కూడా. అది ఇంతకన్నా దారుణంగా ఘోరంగా ఉండొచ్చేమో చెప్పలేము. ఊహించుకుంటే అర్థమవుతుంది. ఎవరి కథ వారికే. ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల బిడ్డల ప్రవర్తన చూస్తుంటే ఎప్పటి నుంచో జనాల నాలుక మీద నానుడిలా అలవోకగా పలికే చాలా ప్రసిద్ధి చెందిన వేమన గారి గొప్ప ఆటవల్ది పద్యం ఒకటి గుర్తొస్తోంది. ఆ పద్యం తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులను ప్రేమతో బాధ్యతగా చూడలేని కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా సరే ఉన్నా లేనట్టే. చదపురుగులు మట్టిలోనే పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. చివరికి వాటి వల్ల వాటికి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావం. తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యంలోనైనా ఎప్పుడైనా సరే బాధ్యతగా ప్రేమగా నడుచుకొని విధేయతతో ప్రవర్తించని బిడ్డలను ఎందుకు పనికిరాని వ్యర్థమైన చెదపురుగులతో పోల్చి చెప్పారు యోగి వేమన. ఈ ఒక్క ఆటవలది పద్యం చాలేమో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలో ఉండకూడదో తెలుసుకునేందుకు. మీరింతవరకు అమ్మా నాన్న ఓ ఓల్డేజ్ హోమ్ శ్రీమతి సిహెచ్ నాగవేణి గారి కథానిక విన్నారు. ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం. కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం. రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.